ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తేనే పెద్ద కారు, గన్మెన్లు, వెంట అనుచర గణం, నలగని ఖద్దరు చొక్కా, స్టార్ హోటల్స్ భోజనం, విలాసవంతమైన జీవనం వారి సొంతం. ఈ రోజుల్లో వార్డ్ మెంబర్, ఎంపీటీసీలే పదవుల దర్పం, దర్జాలు ప్రదర్శించుకుంటున్నారు. అలాంటిది ఏకంగా 21 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగితే ఎలా ఉండాలి? కానీ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గారు మాత్రం అలా కాదు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అధికార దర్పానికి, విలాసాలకు దూరంగా వ్యవహరిస్తూ నీతి, నిజాయితీకి, సాదాసీదా జీవితానికి నిలువెత్తు నిదర్శనంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. పదవిలో ఉన్నంతకాలం బస్సులో, ట్రైన్లో హైదరాబాద్కు వచ్చి విద్యానగర్లోని పార్టీ ఆఫీస్లో పడుకుని ఆటోలో అసెంబ్లీకి వచ్చేవారు. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన క్యాంటీన్లలో 5 రూపాయల భోజనం చేసేవారు. అసలైన నేత ఆలోచన తీరు ఎలా ఉండాలో నేటి తరానికి తెలిసేలా చేస్తున్నారు. అందుకే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా గుమ్మడి నర్సయ్య బయోపిక్ వస్తోంది. ఒక బయోపిక్లో శివరాజ్ కుమార్ నటించడం అంటే సాధారణ విషయం కాదు. అలాంటిది గుమ్మడి నర్సయ్య గారి బయోపిక్లో నటిస్తున్నారంటే గుమ్మడి నర్సయ్య గారి వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గారికి సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకుందాం. గుమ్మడి నర్సయ్య 1953 ప్రాంతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా టేకులపల్లిలో గిరిజన కుటుంబంలో పుట్టారు. వీరిది వ్యవసాయ కుటుంబం. మొత్తం 5గురు అన్నదమ్ముల్లో పెద్ద కుమారుడు గుమ్మడి నర్సయ్య. తాతల కాలం నుండి వచ్చిన 10 ఎకరాల మెట్టభూమి ఈ కుటుంబానికి జీవనాధారంగా ఉండేది. స్కూల్లో 5వ తరగతి వరకు చదువుకున్నాక హైస్కూల్కి వెళ్లాలంటే చాలా దూరం వెళ్లాల్సి వచ్చేది. దీంతో హైస్కూల్ మానేసి పొలం పనులకు వెళ్లారు. అప్పటి పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో రహదారులు ఉండేవి కాదు. విద్య, వైద్యం, గృహ సదుపాయం లాంటి మౌలిక సదుపాయాలు కూడా ఉండేవి కాదు. ఇక అటవీ ప్రాంతం కావడంతో అప్పట్లో కొందరు నాయకులు, ప్రభుత్వ అధికారులు అడవులను నరికేసి కలపను స్మగ్లింగ్ చేసేవారు. అలా అడవులు ఖాళీ అయిన చోట గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తుంటే ప్రభుత్వాలు అడ్డుకునే పరిస్థితి ఉండేది. కూలీ ధరలు అతి తక్కువగా ఉండడం, తునికాకు రేట్లు తక్కువగా ప్రకటించడం, వీటిపై ప్రశ్నించే హక్కు కూడా లేకపోవడం, ప్రభుత్వ పథకాలు కింది స్థాయి వరకు అందుబాటులోకి రాకపోవడాన్ని గమనించేవారు గుమ్మడి నర్సయ్య. అప్పట్లో తండ్రికి, తాతయ్యకు చాలా భయపడి తన అభిప్రాయాన్ని బయటకు చెప్పేవారు కాదు. ఇంటికి పెద్ద కుమారుడు కావడంతో అన్ని బాధ్యతలు భుజాన వేసుకునేవారు. ఇక 1973లో పెద్దలు కుదిర్చిన సంబంధాన్ని చేసుకున్నారు. భార్య పేరు అమ్మక్క. గుమ్మడి నర్సయ్యకు 2 కుమారులు, 2 కుమార్తెలు. వివాహమయ్యే నాటికి గుమ్మడి నర్సయ్య వయస్సు 16 ఏళ్లు మాత్రమే. అప్పట్లో చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేవారు. భార్య కూడా తమ పొలంలో పనిచేసేవారు. ఉదయం పొలానికి వెళ్లి మళ్లీ సాయంత్రం తిరిగి వచ్చేవారు. అప్పట్లో కొందరు పార్టీ నాయకుల దోపిడీకి వ్యతిరేకంగా వామపక్షాలు ముందుండి పోరాడేవి. ఆ క్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు గ్రామాల్లోకి వచ్చి ఆ దోపిడీలను ప్రశ్నించేవారు. ఆ పార్టీలోన కొందరికి అప్పట్లో నక్సల్స్ ఉద్యమంతో సంబంధాలున్నా అడవుల్లో ఉండి పోరాడితే ఏమీ సాధించలేమని, ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై పోరాడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతో చాలా మంది బయటకు వచ్చారు. అలా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకుడిగా ఉన్న గడ్డం వెంకట్రామయ్య ఇల్లెందు ప్రాంతంలో బలమైన వ్యక్తిగా ఉండేవారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాడేవారు. ఆయన ప్రసంగాలకు, ఆ పార్టీ పాటలకు ప్రభావితమయ్యారు గుమ్మడి నర్సయ్య. అలా ప్రజా సమస్యలపై పోరాటంలో పాల్పంచుకున్నారు. పలుమార్లు పోలీసు నిర్బంధాన్ని కూడా ఎదుర్కొన్నారు. అప్పట్లో 21 ఏళ్లు దాటితేనే ఓటు హక్కు ఇచ్చేవారు. 1978లో తొలిసారిగా గుమ్మడి నర్సయ్యకు ఓటు హక్కు వచ్చింది. అది కూడా చాలా ఆలస్యంగా వచ్చింది. ఓటు హక్కు వచ్చేటప్పటికే పార్టీలో చేరడంతో పార్టీ సపోర్ట్ కూడా ఉండేది. అలా 1978లో టేకులగూడెం సర్పంచ్గా పోటీ చేసి గెలుపొందారు. అదే సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందు నియోజకవర్గం నుండి చాపల ఎర్రయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 1983 నాటికి చాపల ఎర్రయ్య పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడలేదన్న కారణంతో ఆ పార్టీ ఆయనకు మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో అప్పట్లో పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తిగా, ప్రజాసేవకుడిగా పేరున్న గుమ్మడి నర్సయ్యను ఆ పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. అలా 1983లో తొలిసారిగా ఇల్లెందు నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు గుమ్మడి నర్సయ్య. ఎమ్మెల్యేగా ఎన్నికల ప్రచారం చేసే సమయంలో ప్రజలే చందాలు పోగు చేసి ఎన్నికల ప్రచారానికి నిధులు ఇచ్చేవారు. బహిరంగ సభలకు కూడా వారే ఏర్పాట్లు చేసేవారు. ఇక సర్పంచ్గా గెలిచిన టైంలో సైకిల్ పైనే తిరిగిన గుమ్మడి నర్సయ్య ఎమ్మెల్యేగా గెలిచాక తొలినాళ్లలో సైకిల్ పైనే నియోజకవర్గంలో తిరిగేవారు. హైదరాబాద్కు అసెంబ్లీ సమావేశాలకు రావాల్సి వస్తే ఆర్టీసీ బస్సులోనే వచ్చేవారు. అప్పటికే గుమ్మడి నర్సయ్య గురించి ఎన్టీఆర్ గారికి తెలిసిన నేపథ్యంలో ఆయన గుమ్మడి నర్సయ్యను ప్రత్యేకంగా పిలిపించి నియోజకవర్గ సమస్యలను అడిగి తెలుసుకునేవారు.
ఓ ఇంటర్వ్యూలో గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ తనకు ఎన్టీఆర్ అప్పటి వరకు ఓ రాముడిగా కృష్ణుడిగా మాత్రమే తెలుసునని, ఆయన సీఎం అయ్యాక నేను కనిపిస్తే ఏం బ్రదర్ ఎలా ఉన్నారు అని భుజంపై చెయ్యి వేసి మాట్లాడేవారని, చాలా ఆప్యాయత చూపించేవారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక నియోజకవర్గం పనులు చేయాలంటే కమిషన్లకు దందాలకు దూరంగా ఉండేవారు, అవినీతిని ప్రశ్నించేవారు. గ్రామాల్లో రోడ్ల సౌకర్యం లేనందున తానే ముందుగా రోడ్డు వేసేందుకు శ్రమదానం మొదలుపెట్టేవారు. అలా ప్రజలను భాగస్వాములను చేసి ముందుగా మట్టి రోడ్లను వేసేలా కృషి చేశారు. అప్పట్లో కరెంటు కూడా ఉండేది కాదు. కనీసం 150 ఇళ్లు ఉంటేనే ప్రత్యేక లైన్లు వేస్తామని విద్యుత్ శాఖ రూల్ ఉండేది. దీంతో 2-3 గ్రామాలను తండాలను కలిపి ఒకే గ్రామంగా చూపెట్టి కరెంటు సౌకర్యం పొందేలా చేశారు. ఇక నియోజకవర్గంలో తండాలకు అటవీ గ్రామాలకు రోడ్లు ఉండేవి కాదు. రోడ్లు వేయాలంటే అడవిని నరకాల్సి ఉంటుంది. అందుకు అటవీ శాఖ ఒప్పుకునేది కాదు. దీంతో స్వచ్ఛందంగా ప్రజల భాగస్వామ్యంతో చిన్న చిన్న రోడ్లు వేసేలా చొరవ తీసుకున్నారు. గుండాల, బయ్యారం, టేకులపల్లి, ఇల్లెందు మండలాల మధ్య కనెక్టివిటీ లేక చాలా ఇబ్బంది ఎదురయ్యేది. ఎంత ప్రయత్నించినా రోడ్డు వేసేందుకు అనుమతులు రాలేదు. దీంతో అప్పట్లో ఆ ప్రాంత నాయకుడైన బాటన్న చొరవతో ప్రజలు స్వచ్ఛందంగా చెట్లుపల్లి, ఎన్నెల బయలు మధ్య రోడ్లు వేసుకున్నారు. ఇప్పటికే ఆ రోడ్డును బాటన్న రోడ్డు అని పిలుస్తారు. అప్పట్లో పరిస్థితులు అలా ఉండేవి. అప్పటికే ప్రభుత్వ పథకాల కోసం అసెంబ్లీలో పోరాడే వ్యక్తిగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు గుమ్మడి నర్సయ్య. 1985లో, 1989లోనూ గెలుపొందారు. ఆ నియోజకవర్గంలో వరుసగా 3 సార్లు ఎన్నికైన కొండపల్లి లక్ష్మీనారసింహారావు రికార్డును సమన్ చేశారు. తాను ఎమ్మెల్యే అయ్యాక తొలిసారిగా గౌరవ వేతనం 6,000 అందుకున్నారు. తరువాత అది 12,000 అయింది. 1985లో దాన్ని 25,000కు పెంచారు. ఆయన మూడోసారి ఎమ్మెల్యే అయ్యే నాటికి ఆ అమౌంట్ ని 43,000కు పెంచారు. ఇంటి అద్దె 3,000 మినహాయించి 40,000 వచ్చేది. పార్టీ నిబంధన ప్రకారం తమకు వచ్చిన జీతాన్ని, అసెంబ్లీ హాజరైనందుకు వచ్చే భత్యాన్ని పార్టీకే ఇవ్వాలి. అలా పార్టీకి ఇచ్చేస్తే తన ఖర్చుల కోసం పార్టీ కొన్ని డబ్బులు తిరిగి ఇచ్చేది. ఏటా తన సంపాదన, ఖర్చులను పార్టీకి లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. దీంతో తమ జీతాన్ని పార్టీకి ఇచ్చేసి తమ కుటుంబ పోషణకు తమకు ఉమ్మడిగా ఉన్న 10 ఎకరాలపై ఆధారపడేవారు గుమ్మడి నర్సయ్య. అప్పట్లో సైకిల్పై తిరుగుతున్న గుమ్మడి నర్సయ్యకు కొన్నిసార్లు పీపుల్స్ వార్ నుండి బెదిరింపులు కూడా వచ్చాయి. వాస్తవానికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ లక్ష్యం, పీపుల్స్ వార్ పార్టీ లక్ష్యం ఒక్కటే అయినా వారు ఎంచుకున్న పంథాలు వేరు. విధి విధానాలపై పరస్పరం విభేదించుకునేవారు. ఆ క్రమంలోనే గుమ్మడి నర్సయ్య ఎమ్మెల్యేగా ఉన్నందున బెదిరింపులు వచ్చాయి. పలుమార్లు టార్గెట్ అయ్యారనే కోణంలో లేఖలు అందుకున్నారు. దీంతో గుమ్మడి నర్సయ్య సైకిల్పై తిరగడంతో కొన్నిసార్లు భద్రతకు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో జీప్ సౌకర్యం కల్పించారు. అలా 1983 నుండి 1994 వరకు ఇల్లెందు ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో జరిగిన ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థి ఊకే అబ్బయ్య చేతిలో పరాజయం పొందారు. ఆ ఎన్నికల్లో పలు పార్టీలు టీడీపీ కూటమిగా కలిసి పోటీ చేశాయి. అదే టైంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. దీంతో గుమ్మడి నర్సయ్య స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పట్లో గుమ్మడి నర్సయ్య ఓటమి ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అందుకు కారణం కూడా ఉంది. అవినీతికి వ్యతిరేకంగా, కమిషన్ల దందాలకు దూరంగా పనిచేస్తున్న గుమ్మడి నర్సయ్యకు ఫాలోయింగ్ భారీగా ఉంది. ఎక్కడికి వెళ్లినా ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. అదే టైంలో పోడు భూములపై గిరిజనులకు, ఆదివాసీలకు హక్కుల కోసం నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, ఉభయ గోదావరి జిల్లాలకు కూడా వెళ్లి పోరాటం చేస్తున్నారు. ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో గుమ్మడి నర్సయ్య దూకుడును ఆపకపోతే తమకు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో పలు పార్టీల నాయకుల ఉమ్మడి టార్గెట్ గా గుమ్మడి నర్సయ్య మారారు. అలా 1994 ఎన్నికల్లో తొలిసారిగా ఓడిపోయారు. అయితే ఆ నియోజకవర్గంలో ఓడిపోయినా ప్రజలతోనే ఉన్నారు. మళ్లీ సైకిల్పై తిరిగేవారు. ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ప్రజా సమస్యలపై ఎలా పోరాడారో, ఎలాంటి వినతులు ప్రభుత్వానికి చేసేవారో ఎమ్మెల్యేగా లేని సమయంలోనూ అలాగే చేసేవారు. తమకు ఎమ్మెల్యే పదవి ఉన్నా లేకపోయినా ప్రజలతోనే ఉంటాననే వ్యక్తిత్వమని చెప్పకనే చెప్పారు. దీంతో 1999, 2004లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా అదే పార్టీ నుండి గెలుపొందారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి హవాలోను గెలుపొందారు. అప్పటికి 1978కి ముందు ఆ నియోజకవర్గంలో 2 సార్లు మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. అప్పటి నుండి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీదే ఆధిపత్యంగా ఉండేది. ఇక 2009లో జరిగిన ఎన్నికల్లో అప్పటి టీడీపీ అభ్యర్థి ఊకే ఓబయ్య గెలుపొందగా 2వ స్థానంలో కాంగ్రెస్ పార్టీ నిలిచింది. అప్పటి రాజకీయ పార్టీల ఆధిపత్యం, వామపక్ష పార్టీల పట్టు తగ్గడంతో పాటు ఎన్నికల గుర్తు మారడం, నియోజకవర్గ పునర్విభజన, ఎన్నికల్లో డబ్బు, మద్యం, కుల ప్రభావాలతో పాటు అనేక కారణాలు తన ఓటమికి కారణమయ్యాయని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు గుమ్మడి నర్సయ్య.
ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 12,899 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థిగా ఇల్లెందు నియోజకవర్గంలో పోటీ చేసి 3వ స్థానంలో నిలవడం కూడా సాధారణ విషయం కాదు. తాను ఎన్నికల్లో గెలిచినా ఓడినా ప్రజలతోనే ఉంటానని చెప్పారు గుమ్మడి నర్సయ్య. అందుకే ప్రజల మనిషిగా పేరు పొందారు. 5వ ఎమ్మెల్యేగా గెలిచాక బైక్ కొనుక్కున్నారు గుమ్మడి నర్సయ్య. అసెంబ్లీ సమావేశాలకు సెక్రటేరియట్కు రావాల్సి వస్తే హైదరాబాద్ వరకు ఆర్టీసీ బస్సులో వచ్చి అక్కడి నుండి ఆటోల్లో వచ్చేవారు. ఎన్టీఆర్, వైఎస్లు సీఎంలుగా ఉన్న టైంలో తాను వచ్చి కలుస్తానంటే వెంటనే లోపలికి పిలిచేవారని, వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న టైంలో నేను ఆయన కలిసేందుకు సీఎంఓకి వెళ్లి స్లిప్ పంపిస్తే ఆయనే స్వయంగా వచ్చి తీసుకెళ్లేవారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను వ్యక్తులకు వ్యతిరేకం కాదని, పార్టీల విధానాలకు, అవినీతికి, దోపిడీ వ్యవస్థకి వ్యతిరేకమని చెప్పారు. ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా పనులు చేయించుకోవాల్సిన అవసరం ఉందని గ్రహించి పనుల కోసం వెళ్లేవాడినని, పార్టీల చందాల విషయంలో అందరినీ అడిగేవారిమని, అయితే పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను కమిషన్లు అడిగేందుకు వ్యతిరేకమని, పనుల్లో క్వాలిటీ ఉండాలని చూస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక గుమ్మడి నర్సయ్య ఆస్తుల విషయానికి వస్తే 2018 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం 11,85,000 విలువైన ఆస్తులున్నాయి. అందులో 50,000 క్యాష్ కాగా 25,000 బ్యాంక్ డిపాజిట్లున్నాయి. 2 బైక్లు, 1 ట్రాక్టర్, ట్రాలీ ఉన్నాయి. అవి కాకుండా 3 లక్షల విలువైన వ్యవసాయ భూమి, 1,50,000 విలువైన నివాస భవనం ఉన్నాయి. తమ తండ్రికి ఉన్న 10 ఎకరాలు 5గురు అన్నదమ్ములు పంచుకోగా 2 ఎకరాల భూమి వారసత్వంగా వచ్చింది. ఆ తరువాత పోడు భూముల పంపిణీలో భాగంగా నిబంధనల ప్రకారమే ఆయనకు కొంత భూమి వచ్చింది. మరో 4 ఎకరాలను ఎకరానికి 3,000 చొప్పున కొన్నారు. అలా గుమ్మడి నర్సయ్య ఆస్తుల విలువ 10 లక్షలకు చేరింది. 2009 కంటే ముందు ఈ ఆస్తుల విలువ 1,00,000 లోపే. అయితే అప్పటికి పోడు భూముల పంపిణీ జరగలేదు. తరువాత భూముల పంపిణీ జరగడం, భూముల విలువ పెరగడంతో ఆ మాత్రం పెరుగుదల కనిపించింది. ఇక అప్పుల విషయానికి వస్తే 2018 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం గుమ్మడి నర్సయ్యకు మొత్తం అప్పులు 4,63,000. ఇక 2019లో గుమ్మడి నర్సయ్యకు గుండె ఆపరేషన్ జరిగింది. తన భార్యను ఆసుపత్రికి చూపించేందుకు ఖమ్మంలోని ఫ్యామిలీ డాక్టర్ శివరామకృష్ణ వద్దకు వెళ్లారు. అయితే గుమ్మడి నర్సయ్యను చూసిన డాక్టర్కి అనుమానం వచ్చి చెకప్ చేయిస్తే 3 వాల్వ్లు బ్లాక్ అయ్యాయని తేలింది. దీంతో హైదరాబాద్లో ఆపరేషన్ జరిగింది. ఆ ఆపరేషన్ కోసం గుమ్మడి నర్సయ్య ఎవరిని సాయం అడగలేదు. తానే స్వయంగా 10 లక్షలు అప్పు చేసి వైద్యం చేయించుకున్నారు. ఇక గుమ్మడి నర్సయ్య ఫ్యామిలీ విషయానికి వస్తే గుమ్మడి నర్సయ్యకు 2 కుమారులు, 2 కుమార్తెలు. అయితే చిన్న కుమారుడు 1994 మే 1న ప్రమాదవశాత్తు చనిపోయారు. ఆ రోజు మే 1న కార్మిక దినోత్సవ జెండాను ఎగురవేసేందుకు పక్క ఊరికి వెళ్లారు గుమ్మడి నర్సయ్య. ఆ టైంలో గుమ్మడి నర్సయ్య కోసం వచ్చిన ఓ వ్యక్తి బైక్ను వీరి ఇంటి వద్ద పెట్టి ఆయన కూడా గుమ్మడి నర్సయ్యతో పాటు వెళ్లాడు. అయితే తాను బైక్ నడుపుతానని వెళ్లిన 2వ కుమారుడు ఇంటికి సమీపంలోనే బైక్ నుండి పడిపోయాడు. 4 రోజుల పాటు హైదరాబాద్లో చికిత్స అందించినా చనిపోయాడు. తన జీవితంలో తాను బాధపడిన అత్యంత విషాదకర ఘటన అదేనని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు గుమ్మడి నర్సయ్య. ఇక గుమ్మడి నర్సయ్య పెద్ద కుమారుడు గ్రామంలోనే వ్యవసాయం చేస్తుండగా పెద్ద కుమార్తె ప్రభుత్వ టీచర్గా ఎంపికయ్యారు. 2వ కుమార్తె లా విద్యలో PhD పూర్తి చేసి ప్రొఫెసర్గా చేస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ గతంలో తమ పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షలు రాసినా తమ పిల్లల కంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు వచ్చాయి. అందుకు కారణం తెలుసు. నేను కూడా 20 నుండి 30 లక్షలు పెడితే ఎప్పుడో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేవి. నా వ్యక్తిత్వం అది కాదు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిగా గుర్తింపు వచ్చింది. నా బాటలోనే నా పిల్లలు పెరిగారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పలుమార్లు ప్రయత్నించి మెరిట్తోనే ఉద్యోగాలు సాధించారు అని చెప్పారు. ఇతర విషయాలకు వస్తే ప్రస్తుతం గుమ్మడి నర్సయ్య ఆయా గ్రామాల సమస్యలపై పోరాటాలు చేయడంతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలకు తన బైక్పై వెళ్లి వినతులు అందిస్తారు. కాంట్రాక్టుల్లో అవినీతి, ప్రభుత్వ పథకాల్లో అవినీతి జరిగిన విషయం తన దృష్టికి వస్తే బహిరంగంగానే నిలదీస్తారు. గతంలో హౌసింగ్ ఏఈ అవినీతిపై పోరాటం చేసి సస్పెండ్ చేయించారు. హైదరాబాద్ వచ్చిన టైంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ₹5 భోజనం చేస్తారు. కుమార్తె ఇంటికి వచ్చిన బస్సులోనే వచ్చి వెళ్తారు. ఆర్భాటాలకు, ప్రచారానికి దూరంగా ఉంటారు. మీరు ఆస్తులు సంపాదించలేదని మీ పిల్లలు ఎప్పుడైనా అడిగారా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ నన్ను వాళ్ళు చిన్నప్పటి నుండి చూశారు. నేనేంటో అర్థం చేసుకున్నారు. వారు పార్టీలోకి వస్తారా రారా, రాజకీయాల్లోకి వస్తారా రారా అనేది వారిష్టం. అయితే నేను ఎంచుకున్న బాటలోనే వాళ్ళు కూడా నడిచారు. నిజాయితీగా ఉన్నారు అని చెప్పారు. గుమ్మడి నర్సయ్యకు ఎమ్మెల్యేగా గెలవక ముందు ఎన్ని ఆస్తులున్నాయో 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అన్నే ఆస్తులున్నాయి. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించారు గుమ్మడి నర్సయ్య. ఇక సైకిల్పై వెళ్లడం, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం వంటివి ఆయన విషయంలో సర్వసాధారణంగా కనిపిస్తాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఎల్వి ప్రసాద్ ఆసుపత్రిలో కంటి పరీక్షల కోసం వచ్చిన గుమ్మడి నర్సయ్య మాజీ ఎమ్మెల్యే అన్న ప్రోటోకాల్కు దూరంగా సాధారణ జనం మాదిరిగానే వ్యవహరించి మరోసారి తన నిరాడంబరత చాటుకున్నారు.
అక్కడ అందరితో పాటే ఓపీ చీటీ తీసుకుని వైద్యుల గది ముందు క్యూలో వేచి ఉండి తన వంతు వచ్చాక కంటి పరీక్ష చేయించుకున్నారు. గుమ్మడి నర్సయ్య ఔన్నత్యాన్ని చూసి పలువురు అభినందించారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన నిత్యం ప్రజాసేవకే తన సమయాన్ని కేటాయించారు. పబ్లిసిటీకి దూరంగా ఉంటూనే ప్రజలకు మంచి చేయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. ఎమ్మెల్యేగా పనిచేసినంతకాలం బస్సు, ట్రైన్లోనే హైదరాబాద్కు వచ్చి ఆటోలో అసెంబ్లీకి హాజరయ్యేవారు. తాను పదవి కాలంలో ఉన్నన్ని రోజులు వచ్చిన జీతాన్ని మొత్తం పార్టీకి ఇచ్చేశారు. 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాక కూడా సైకిల్ పైనే తిరిగేవారు. ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా పేదల పాలిట పెన్నిదిగా గుమ్మడి నర్సయ్యకు పేరుంది. అందుకే ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రూపొందుతోంది. కొంతకాలం క్రితం సీఎం రేవంత్ను కలిసేందుకు వచ్చారని, అయితే ఆయన్ను లోపలికి రానివ్వలేదు అనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారం నిజం కాదని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఆ తర్వాత గుమ్మడి నర్సయ్య గారు సీఎంను కలిసి మాట్లాడారు. తన నియోజకవర్గ ప్రగతికి నిధులు కేటాయించాలని కోరారు. మొత్తం మీద ఆయా పార్టీలు, నాయకులు అధికారం కోసం ఎన్నో అడ్డదారులు తొక్కుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో నిత్యం ప్రజాసేవలోనే నిమగ్నమవుతూ అవినీతి మరక లేకుండా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నిజమైన ప్రజల మంచిగా గుర్తింపు తెచ్చుకున్న గుమ్మడి నర్సయ్య జీవితం ఎంతో మందికి ఆదర్శం అని చెప్పవచ్చు. ఇవి గుమ్మడి నర్సయ్యకు సంబంధించిన అంశాలు.